బద్దెన రచించినటువంటి సుమతీ శతకము నుండి రుచానుపాసలంకారానికి సంబంధించిన ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను. రుచానుపాస అంటే ఒకే అక్షరం పలుమార్లు పునరావృతం అయితే మరలా మరలా వస్తూ ఉంటే దాన్ని రుచానుపాస అంటాం. అది శబ్దాలంకారం, వినడానికి చెవులకి విందుగా ఉంటుంది. గడనగల మగనింజూచిన అడుగడుగున మడుగులిడుదురు అతివలు ధరలో, గడనుడుగు మగనింజూచిన నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతి. గడనగల అంటే సంపాదన కలిగినటువంటి, మగనింజూచిన భర్తను చూచినచో, అతివలు అంటే ఆడవారు. అడుగడుగున మడుగులిడుదురు, అడుగడుగునంటే వేసేటువంటి ప్రతి పాదానికి, మడుగులు అంటే బట్టలు, ఇడుదురు అంటే పరిచేస్తారంట. అంటే అడుగులకు మడుగులు ఎత్తుదురు అని అర్థం అన్నమాట. గడనొరుగు మగనింజూచిన, గడనంటే సంపాదన, ఉరుగు అంటే లేనటువంటి భర్తను చూచినా, నడపీనుగు వచ్చెననుచు, నడిచేటువంటి పీనుగు అంటే శవం వస్తుందన్నట్లుగా, నగుదురు సుమతి పరిహాసము చేయుదురు అని దీని యొక్క భావం. అంటే లోకములో స్త్రీలు సంపాదించే భర్తలను భక్తి శ్రద్ధలతో వాళ్ళని గౌరవించి సేవలు చేస్తారు. కానీ సంపాదన లేని మగడిని చూచినచో నడిచిన శవం వచ్చినట్లు పరిహాసము చేయుదురు. అంటే అప్రయోజకుడు నడిచిన శవముతో సమానమని ఇక్కడ భావం అన్నమాట. ధన్యవాదములు.